దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములండి. ఈ యొక్క సమయమందు ఒక పల్లవి పాట పాడుకుని మనము దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తాం. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవుని కీర్తించెదం. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవుని కీర్తించెదం. హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవుని కీర్తించెదం. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి నీకు వందనాలు. ఇదిగో ప్రభు యొక్క దినమందు నీ యొక్క వాక్యము వినటానికి, నీ యొక్క వాక్యాన్ని తెలియచేయటానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభు యొక్క సమయమందు వాక్యాన్ని విత్తుచుండగా తండ్రి, వినిచుండగా మాకు వినే బుద్ధి, వినే శక్తి మాకు మీరు అనుగ్రహించి ప్రభు నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మమ్మలను, మా యొక్క ఆత్మలను మీరు రక్షిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్యాంశము దేవుని యొక్క సేవకులకై ఉన్నదండి. ఈ యొక్క నేటి దినమందు వాక్యము దేవుని యొక్క సేవకులకై ఉన్నది. అలాగని విశ్వాసులు చూడకూడదని కాదు, విశ్వాసులు కూడా చూసి నేర్చుకోవాలి. ఈ నేటి విశ్వాసులే రేపటి దినమందు సేవకులుగా ఉండాలండి. దేవుని స్తోత్రము కలిగాక ఒక సామెత ఉన్నది కదండి, నేటి యువకులే రేపటి పౌరులని. అలాగున మనం కూడా దేవుని యొక్క వాక్యము ఈ నేటి దినాల్లో మనం వింటూ దేవుని యొక్క పనిముట్లుగా మనము దేవుని యొక్క సన్నిధానంలో వాడబడాలి. అట్లాగా మనం ఉన్నట్లయితే దేవుడు తప్పక మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అంటే దేవుని యొక్క సేవ చేసుకోకపోతే ఆయన జ్ఞాపకం చేసుకోవడంటే చేసుకుంటాడు, కానీ దేవుని యొక్క సేవ చేస్తే ఇంకనూ గొప్ప శక్తిని మనము అనుభవించే అవకాశము ఉంటారు. అయితే ప్రియమిత్రులారా, ఈ యొక్క నేటి దినమందు సేవకుల గురించి మాట్లాడుతూ ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు. నమ్మకమైన సేవ అనే అంశం ద్వారా మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. నమ్మకమైన సేవ. ఈ యొక్క నేటి దినాల్లో చాలా మంది సేవకులు పుట్టుకొస్తూ ఉన్నారు. ప్రతి దినము మరి ఎంతో మంది సేవకులు వస్తూ ఉన్నారు. వందలాది సేవకులు, వేలాది సంఘాలు ఆయా దేశాల్లో మనకి కనబడుతూ ఉన్నాయి. ఏమండి, గొప్ప గొప్ప ధనిక సేవకులు ఉన్నారు, అలాగే బీద సేవకులు కూడా ఉన్నారు. మొన్న ఇన్స్టాగ్రామ్ లో ఒక వ్యక్తిని చూశాను. అతనికి మాటలు రావండి, ఒక నత్తిగా మాట్లాడతాడు. అతను కూడా దేవునికి సేవ చేస్తున్నాడు. ఎందుకంటే అతను దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు. నేను సొంత రక్షకుడిగా నేను ఎరిగి ఉన్నాను, నేను ఏ రీతిగా ఉన్నా పర్వాలేదు, కానీ దేవునికి సేవ చేయాలని సువార్త పత్రికలు ఆయా వీధుల్లో పంచిపెడుతూ ఉన్నాడు. అది నమ్మకమైన సేవ నిజముగా చెప్పాలంటే. ఏమండి, కొన్ని కొన్ని సంఘాలు, పెద్ద పెద్ద సంఘాలు కట్టించుకుని ఆ సంఘంలోనే ఉంటూ ఇతరులకు పరిచర్య చేసే అవకాశం వారికి ఉండటం లేదు. అవకాశం ఉన్నా కూడా వారు బయటికి వెళ్ళరు. ఏదైనా పెద్ద పెద్ద మీటింగ్స్ లో, సభల్లో మీరు మాట్లాడాలని పిలిస్తే ఆ సభలకి కార్లు వేసుకుని, లేకపోతే ఆ బౌన్సర్స్, ఈ రోజుల్లో కూడా చాలా మంది సేవకులు ఏం చేస్తున్నారు, బౌన్సర్స్ పెట్టుకుంటున్నారు, బాడీ గార్డ్ని పెట్టుకుంటున్నారు. అది నమ్మకమైన సేవ కానే కాదు. కానీ అటువంటి సేవా పరిచర్యకే మనం అందరూ వెళ్ళిపోతాం గొర్రెల్లాగా కదండి. నమ్మకమైన సేవ ఏంటన్నది దేవుని యొక్క గ్రంథం ద్వారా మనము తెలుసుకోవాలి. ఈ నేటి దినాల్లో కూడా చాలా మంది నిజముగా సేవ చేస్తున్న వారిని వారు ప్రోత్సహించారు. ఒకవేళ వారు ప్రోత్సహిస్తే నాకంటే పెద్ద సేవకుడు అయిపోతాడేమో అని వారు భావిస్తూ ఉంటారు. సేవకుల్లో కూడా ఇటువంటి ఉద్దేశం ఉన్నట్లయితే వారు నమ్మకమైన సేవకులే కానే కాదు. జ్ఞాపకం చేసుకోండి, ఈ రోజున సేవకులందరికీ దేవుడు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మనం వాక్యంలోకి వెళ్ళినట్లయితే 2వ తిమోతి రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు
తిమోతికి రాసిన 2వ పత్రిక మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 15వ వాక్య భాగం ఒకసారి చదివి నేను వినిపిస్తాను. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరిచినట్టుకు జాగ్రత్త పడ. ఏమండి, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అంటే నీవు మనుషులు ఎదుట కనుపరుచుకున్నట్టు కాదు, కానీ దేవుని ఎదుట నీవు కనుపరుచుకోవాలి. సిగ్గుపడద్దు, దేవునికి సేవ చేయడానికి సిగ్గుపడద్దు. ఈ నేటి దినాల్లో ఏమండి, దేవుని ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చేతపుచ్చుకొని మందిరానికి వెళ్ళడానికి చాలా మంది సిగ్గుపడుతూ ఉన్నారు. ఆ గ్రంథం ఎంత బరువు ఉంటుందండి? ఒక 1/2 kg కూడా ఉండదేమో. ఆ గ్రంథాన్ని తీసుకోలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. ఆ గ్రంథానికి బదులుగా ఒక ఫోన్ పెట్టుకుంటున్నారు. ఆ ఫోన్ లో బైబిల్ యాప్ చేసుకుని ఏమండి వారు ధ్యానం చేస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని నీవు మోయకపోయినట్లయితే నీ పాపములు, నీ జీవితాన్ని ఆయన యొక్క భుజముల మీద వేస్తూ ఉన్నావు. ఆ భుజముల మీద ఆయన ఎలా మోయగలడు నీ యొక్క భారాన్ని? నీ యొక్క గ్రంథాన్ని నీవు చేతపుచ్చుకోలేకపోయినా కూడా నీ భారాన్ని ఆయన మోస్తున్నాడు. నీ పాపాన్ని ఆయన తీసివేస్తున్నాడు. ఎందుకంటే నిన్ను ప్రేమించాడు కాబట్టి. నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, నీ బిడ్డల కంటే ఆయన నిన్ను ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి నిన్ను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ నేటికి, ఈ క్షణమందు కూడా ఈ వాక్యం ఉంటున్న సహోదరుగా నీవు నేను సజీవులెక్కలో ఉన్నామంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం సజీవులెక్కలో ఉన్నాం. ఎందుకు దేవునికి సేవకి సిగ్గుపడుతూ ఉన్నాము? ఏమండి, ఎన్నో చదువులు చదువుకున్నా, డాక్టర్లేట్లు పొందుకున్నా, పిహెచ్డీ చేస్తున్నా దేవుని యొక్క సేవ చేయకపోయినట్లయితే, దేవుని నమ్ముకోలేకపోయినట్లయితే ఒకనొక దినమందు నీవు సిగ్గుపడే అవకాశం రాబోతున్నది. ఏమండి, దరిద్రులు, దీనులు వీళ్ళందరూ పైకెత్తబడతారు. ఏమండి, నువ్వైతే వాళ్ళ ఎదుట లోకంలో ఎంతో ఘనముగాను జీవించి ఉన్నావు, బ్రతికి ఉన్నావు. అయితే వారు ఎత్తబడుతున్నప్పుడు నీవు సిగ్గుపడతావు. ఎంత డబ్బున్నది, ఎంత పలుకుబడినది, కానీ నన్ను ఏదియో రక్షించలేదని సిగ్గుపడలేదు బిడ్డలారా. అయితే ఇక్కడ దేవుని యందు యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను. పనివారంటే దేవుని యొక్క సేవకులు. ఈ సేవకులకి గొప్ప శిక్ష రాబోతుందండి. ఏ సేవకులకి? నమ్మకమైన సేవ చేయలేని వారికి గొప్ప శిక్ష రాబోతుంది. వారు సిగ్గుపడతారు. వారి యొక్క మందలో అనగా ఆ యొక్క సంఘంలో ఉన్న విశ్వాసులు పైకెత్తబడతారు, కానీ ఈ యొక్క సేవకులు మాత్రము పైకెత్తబడారు. వారు చెప్పిన మాట ద్వారా కదండి వారు విశ్వాసులు పైకెత్తబడి ఉన్నారు అని మీరు అడగవచ్చు. కానీ వీరికి నిజమైన సత్యం తెలుసు. ఈ గ్రంథంలో ఉన్న వాక్యములు ఏ రీతిగా బోధించాలి, ఈ యొక్క గ్రంథంలో వాక్యములు ఏ రీతిగా పాటించాలి సమస్తము తెలుసు. కానీ విశ్వాసుల కొరకు వారు ఏం చేస్తారంటే నిజమైన బోధ చేయట్లేదు. ఆశీర్వాదం అనే బోధ చేస్తూ ఉన్నారు. ఏమండి, కఠినమైన బోధ చేయాలి. కఠినమైన బోధ అంటే వారు క్రమం లేని స్థితిలో ఉన్నట్లయితే వారిని క్రమపరచాలి. ఒక గొర్రెల కాపరి ఏమండి, గొర్రె తప్పిపోతే సరి అయిన మార్గంలో పెడతాడు. ఆ మార్గం నుంచి విడిచిపోనక ఆ కాపరిని వెంబడిస్తూ ఉంటారు. అలాగనే విశ్వాసులు కూడా ఆ కాపరిని వెంబడించడం ద్వారా నిత్య జీవాన్ని అనుభవిస్తారు. వారు తప్పిదము చెప్పినా కూడా వారు విశ్వాసంగా దాన్ని ఫాలో అవుతారు. దేవుడు ఉన్నాడులే, యేసు ప్రభు ఉన్నాడులే, ఆ రక్షణలో ఉన్నాంలే అని ఫాలో అయిపోతారు గుడ్డిగా. వాడి యొక్క ఏమంటే ఒకవేళ తెలిసి మనం పాపం చేసినట్లయితే అది క్షమించరానిది. మనము తెలియక మనం పాపం చేస్తే అది క్షమిస్తాడు దేవుడు. దేవుని స్తోత్రము కలిగాడు. అయితే ఈ విశ్వాసం అనగా ఈ యొక్క సేవకులకు మాత్రము సిగ్గు కలిగిస్తాడు ఆ దినమని. అందుకని సిగ్గుపడే రీతిగా సేవ చేయొద్దని సేవకులను నేను హెచ్చరిస్తూ ఉన్నాను. సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను. సత్యవాక్యం, ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యవాక్యములు ఏమంటే ఆజ్ఞలు, మార్గములు, ప్రేమ,
ఇవన్నీ బోధిస్తేనే నీవు సత్యమైన సేవకుడివి. ఆ దినమందు సిగ్గుపడనక్కర్లేదు. ఒకవేళ బోధించినట్లయితే నీకు చక్కటి నీతి కిరీటాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నిన్ను నీవే దేవునికి కనుపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడాలి. మనం జాగ్రత్త పడాలి. ప్రతి నిత్యము మనము జాగ్రత్త పడాలి. ప్రతి దినము మనము స్నానం చేస్తాము కదండి. ఉదయం చేస్తాము, సాయంత్రం చేస్తాం, వీలైతే మధ్యాహ్నం కూడా మనము చేస్తూ ఉంటాం. మన యొక్క హృదయాన్ని ఇంతగా, మన యొక్క దేహాన్ని ఇంతగా శుభ్రపరుచుకుంటే మన యొక్క ఆత్మను, ఈ యొక్క ఆత్మను ఎంతగా శుభ్రపరచుకోవాలి. నిత్యము ఆయనకు మనం కనుపరుచుకోవాలి. ప్రభు అని ఆ యొక్క పాదాల యొద్దకు వెళ్ళి ప్రార్థన పూర్వకంగా మనం కనుపరుచుకోవాలి. ప్రభువా, నీ యొక్క జ్ఞానం నాకు ఇవ్వు. ప్రభువా, ఉపదేశించడానికి నాకు శక్తిని ఇవ్వు. ప్రభువా, ప్రభువా, నీ యొక్క ప్రజలతో మాట్లాడడానికి నాకు శక్తిని ప్రభు అని దేవుని ఎదుట గోజాడి అడిగినట్లయితే తప్పకుండా మనకి ఇస్తాడండి. ఏమండి, సేవకులు 6 రోజులు చక్కగా కాలు మీద కాలు వేసుకుని ఇంట్లో కూర్చొని, ఏమండి, ఒక్క దినము సేవ చేస్తున్నారు. హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. ఒక్క దినము సేవ కాదు, 24x7 ప్రతిరోజు 24 గంటల పని చేయాలి. అలా చేస్తేనే నమ్మకమైన సేవ. ఏమండి, సేవకులు బాగోలేని వారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయండి. ధనమున్న వారి దగ్గరికి వెళ్ళి కానుక కొరకు ప్రార్థన చేస్తారంటే సిగ్గుపడే దినము రాబోతున్నది. జాగ్రత్త. సేవకులకు దేవుడు ఈ దినమందు హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగనే హెజ్కీయలో కూడా మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ప్రవక్తను దేవుడు ఎన్నుకొని ఆయనకు చెప్తున్న మాట ఏంటన్నది చదువుదాం. 3వ అధ్యాయము 17వ వాక్య భాగం. నరపుత్రుడా, అనగా ఈ యొక్క హెజ్కేల్ అనే ప్రవక్త, ఏమండి, నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలుగా నేను నిన్ను నియమించి ఉన్నాను. ఈ నేటి దినమందు సేవకులుగా ఉన్నవారు నిన్ను దేవుడు నియమించి ఉన్నాడు. దేవుని యొక్క పిలుపు మర్చిపోయి దుర్బోధ చేసినట్లయితే, దేవుని యొక్క పిలుపును మర్చిపోయి ఈ లోకం మర్యాద చెప్పున నీవు నడిచినట్లయితే సిగ్గుపడే దినము రాబోతున్నది. సిగ్గుపడే దినములో నీవు సిగ్గుపడతావా, లేకపోతే ఎక్కబడే గుంపులో ఉండి, ఏమండి, నీతి కిరీటం పొందుకుని సంతోషముగా ఆశపడతావన్నది నీ చేతుల్లోనే ఉన్నది. అయితే నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలిగా నేను నిన్ను నియమించున్నాను. ఇశ్రాయేల్ అంటే మనమేనండి. ఇజ్రాయెల్ అంటే ఆ దేశంలో ఇజ్రాయెల్ దేశంలో ఉన్నవారే ఇజ్రాయెల్ ప్రజలు అని అనుకుంటున్నారు చాలా మంది. ఏమండి, మనం కూడా ఇజ్రాయెల్మే. దేవుణ్ణి ఎవరైతే నమ్ముకుంటారో వారందరూ ఇజ్రాయెల్ ప్రజలే. మన యొక్క పితరుల దేవుడు ఆ దేవుడే, ఆ ప్రభుని యేసుక్రీస్తే మన యొక్క సొంత రక్షకుడు. అయితే ఇజ్రాయెల్కు తెలియజేస్తున్నాడు, కావలిగా నేను నిన్ను నియమించున్నాను కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము. నేను చెప్పిన దానిని బట్టి నీవు హెచ్చరిక చెయ్యి. ఏమండి, మోషే ఉన్న సమయంలో, ఏమండి, దేవుడు బండను కొట్టమన్నాడు. బండను కొడితే నీళ్ళు వస్తాయన్నాడు. మరొకసారి ఆ తప్పిదము చేసినప్పుడు, దేవుని యొక్క మాట ఆలకించకుండా తన యొక్క సొంత ప్రయత్నం చేసినప్పుడు ఆ తప్పును బట్టి ఆ కానాను దేశానికి వెళ్ళలేకపోయాడు ఆ మోషే. అయితే ప్రియమిత్రులారా, ఇక్కడ నేను నియమించిన ప్రకారముగా, నేను మాట్లాడిన మాట ప్రకారముగా, నేను ఉపదేశించిన ప్రకారముగా నీవు బోధించాలి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని 40 మంది ఆత్మావేశము కలిగి రచించి ఉన్నారు. ఆ ఆత్మావేశము ఎలా వచ్చినది? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితేనే వారు రాసి ఉన్నారు. ఆ మాటలు ఈ యొక్క గ్రంథంలో పొందుపరుచున్నాయి. కాబట్టి ఈ మాటల ప్రకారముగా మన యొక్క బోధ ఉండాలి. ఏమండి, మన యొక్క బోధ ఉండాలి. మన యొక్క ప్రేమ, దేవుడికి ప్రేమ కలిగి ఉండాలి. ఉంటున్నదా? ఏ రోజు ఆరాధన చేస్తే ఏంటిలేండి, ఏ రోజు ప్రార్థన చేస్తే ఏంటిలేండి. ఏమండి, ఇదే కదా. ఇలాగనే టాకులు చెప్పుకుంటూ, ఇలాగనే మాటలు చెప్పుకుంటూ దేవుడి ఏర్పాటు చేసిన దినంలో ఆరాధన చేయకుండా ఎంతో మంది శిక్షకు పాత్రలవుతూ ఉన్నారు. ఈ నేటి దినమందు
ఒక్కరైనా ఈ యొక్క వాక్యం విని మారితే నా ఆత్మ పదలు. మరొక వాక్యం చదువుకుని మనం ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వాక్య భాగం. నా సహోదరులారా అంటే సావుకుని పిలుస్తున్నాడు. సహోదరులని భావిస్తున్నాడు. మన యొక్క ప్రియ సహోదరుణ్ణి, మన యొక్క యాజకుడిని మనం మోసపరచుదామా, అవమానపరచుదామా మన యొక్క క్రియల మూలముగా? నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఏమండి? బోధకులుగా కాకుండుడి. ఒకవేళ బోధ చేయాలని ఆశపడి వస్తే, నమ్మకంగా వస్తే మంచిదే, దేవుడు దీవిస్తాడు. ఒకవేళ నమ్మకంగా వచ్చి నమ్మకమైన సేవ చేయకపోతే, ఏమండి, ఈ రోజున నమ్మకంగా వస్తున్నారండి సేవకి, నమ్మకంగా వస్తున్నారు. అయితే కానుకలు వస్తూ ఉన్నాయి, డబ్బు వస్తున్నది, ఆదరణ వస్తున్నది, ఆయా సంఘాలకు పిలుస్తున్నారు. వీడికి గర్వం వచ్చేస్తుంది. ఏమండి? గర్వము దుఃఖానికి చేటు. ఇలాగ సేవకులందరూ ఏమైపోతున్నారు? మరణానికి పాత్రలు అయిపోతున్నారు. ఒకవేళ సేవకుడిగా ఉండటము చాలా మంచిదే, కానీ సేవ సరైన క్రమంలో చేయకపోతే అది చాలా భయంకరమైన పరిస్థితిని నీకు కలిగజేస్తుంది అంతంలో. కనుక సేవ చేయాలని ఆశపడి వచ్చినట్లయితే నమ్మకమైన సేవ చేయి. నీ యొక్క పొరుగు సేవకుని గౌరవించు. నీ పొరుగు సేవకుణ్ణి, ఏమండి, అతను ఈ రీతిగా మాట్లాడినట్లయితే ఇంకనూ వారిని ధైర్యపరచు. అలాగనే ఉన్నట్లయితే నీ యొక్క సేవ కూడా దేవుడు దీవిస్తాడు. నాకంటే బలమైన సేవ చేస్తున్నాడని నీవు దుర్దేశము కలిగి ఉండదు. సేవకులందరము కలిసి సేవ చేసినట్లయితే పరలోక రాజ్యము అతి సమీపంలోనికి వచ్చే అవకాశం ఉంటుంది. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించింది గాక. ప్రార్థన చేసుకుంది. సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన యేసయ్య నీకు వందనాలు. ఇందుకు ప్రభు ఇంతవరకు నీ వాక్యం ద్వారా మమ్మల్ని మీరు హెచ్చరించినది నీకు స్తోత్రములు. నాయనా, మరి బోధిస్తున్నది నేను కాదు, కానీ నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మా అందరి ప్రతి మీరు మాట్లాడిన ఆ హెచ్చరిక ప్రభు నాకు కూడా వర్తిస్తుంది. నాయన ప్రభు, నేను కూడా చక్కటి నమ్మకమైన సేవ చేస్తూ విశ్వాసులను నీ యొక్క పరలోకానికి నడిపించడానికి సహాయం చేయండి. ఈ వాక్యం వింటున్న సహోదరులు కూడా, విశ్వాసులు, సేవకులు కూడా మీరు బలపరిచి నమ్మకమైన సేవ చేయడానికి సహాయం చేయండి. ఇదిగో ప్రభు, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారందరినీ మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని మీరు బలపరచండి ప్రభు. ఇదిగో ప్రభు, నీ చిత్తమైతే తండ్రి, ఇదిగో ప్రభు, ఒక సహోదరునైనా కేరళ ప్రాంతం వాసునైనా ప్రభు బిడ్డనైనా ఆ ప్రాంతంలో ఉరి శిక్ష అనుభవించే అవకాశం వస్తున్నది నాయన ప్రభు. ఈ యొక్క 16వ తారీఖున ఆ బిడ్డని ప్రభు ఉరి తీయాలని ఆ యొక్క దేశము నిర్ణయించున్నది. నిశ్చితమైతే ప్రభు, ఎంతో మంది ఆ బిడ్డ గురించి ప్రార్థిస్తున్నారు. నిశ్చితమైతే ఆ యొక్క ఉరి కమ్మము నుంచి ఆ బిడ్డని తప్పించి ప్రభు సజీవ లెక్కలో ఉంచండి అయ్యా. అంటే నిశ్చితమైతే ఆయా దేశాల్లో ఉన్న వారిని, ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉన్న వారిని, నేను ఆ యొక్క దేశాలకు వెళ్ళాలని ఆశపడుతున్న వారిని ప్రతి ఒక్కరిని దీవించండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారిని, గర్భఫలముల కొరకు ఎదురు చూస్తున్న వారిని ప్రత్యేకంగా నేను సహోదరి ప్రసన్న గారికి మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను నిశ్చితమైతే బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని చక్కటి ఆరోగ్యం ఇచ్చి మీరు నడిపించండి. అలాగే ప్రభా సహోదరుడు నేను మరి మళ్ళీ ప్రవీణ్ గారి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభా దూరదేశానికి వెళ్ళడానికి నైనా మీరు ద్వారములు తెరిచి ఈ కృపచండు వారిని బలపరుస్తూ నడుస్తూ ఉన్నాం. నిశ్చితమైతే మాకు ఎంతమంది అయితే ప్రార్థన అవసరాలు ఇచ్చున్నారు, ప్రతి ఒక్కరి గురించి మేము ప్రార్థిస్తుండగా ప్రతి ప్రార్థన ఆలకించి వారి కుటుంబంలో సమాధి నెమ్మది మీరు అనుగ్రహిస్తారని ఏస్తున్నాము వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది గాక. ఆమేన్.